నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన గట్ మన సెకండ్ బ్రెయిన్ గా చెప్తూ ఉంటారు. సో గట్ ని ఎంత హెల్దీగా ఉంచుకుంటే మనం అంత హెల్దీగా ఉంటామని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అయితే గట్ ఇష్యూస్ ఏ రకంగా వస్తాయి, గట్ ని ఎలా హెల్దీగా మనం పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు హోమియో డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు. హలో సార్. నమస్తే మేడం. సార్, గట్ ని సెకండ్ బ్రెయిన్ గా చెప్తూ ఉంటారు. సో బ్రెయిన్ మనకి ఎంత ఇంపార్టెంట్, మన గట్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటారు. అండ్ గట్ కి బ్రెయిన్ కి కూడా కనెక్షన్ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ గట్ ని ఎలా హెల్దీగా ఉంచుకోవాలి, అసలు ఎలాంటి తప్పులు చేసి మన గట్ హెల్త్ ని మనం పాడు చేసుకుంటున్నాం? మీరు అబ్జర్వ్ చేయండి, స్కూల్ నుంచి అప్పుడప్పుడు పిల్లలు ఫోన్ చేపిస్తారు, నాకు వచ్చి ఇంటికి తీసుకుపోవా. వాళ్ళకి అట్లా అనిపించింది అనుకోండి, ఫోన్లు వస్తాయి. ఏమని వస్తాయి? మీ బాబుకి కడుపు నొప్పి అవుతుంది, వచ్చి తీసుకొని వెళ్ళండి. అవునా కాదా? కడుపు నొప్పి మోస్ట్ కామన్ రీజన్. పిల్లలు హాఫ్ డే ఎట్లయినా చేసి స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకొని రావడానికి. ఇది ఎందుకైతే తెలుసా? ఇప్పుడు 7th పీరియడ్ మ్యాథ్స్ పీరియడ్ అనుకోండి, ఈడు మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదు, టీచర్ కొడుతుంది కదా. అయితే ఏమవుతుంది అంటే 3rd పీరియడ్ నుంచి బాబుకి కడుపు నొప్పి అవుతుంది. లేకపోతే నిజంగా వస్తుంది? అరే నిజం వస్తుంది. ఎందుకు? ఎప్పుడైతే మనిషికి భయం పెరుగుతుంది కదా, అప్పుడు కడుపు నొప్పి వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ ఇంకా గట్ ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు దాన్ని. అంతెందుకు, మీకు కూడా ఎప్పుడైనా టెన్షన్ అనిపించింది అనుకోండి, ఏదో గుడుగుడు అవుతుంది కడుపులో అనేసి అనిపిస్తుంది, అవునా కదా? అట్లా ఉంటది. అయితే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు దాన్ని. అంతెందుకు, ఇప్పుడు రీసెంట్ ఒక రీసెర్చ్ వచ్చింది. ఏమనేసి తెలుసా మీకు? గట్ హెల్త్ సరిగా లేదు, మీకు బీపీ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది, షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే గట్ హెల్త్ అంతా ఇంపార్టెంట్. ఎట్లా గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే? గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు నక్స్ వామిక అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. మీకు మలబద్ధకం అవుతుంది, మీకు పైల్స్ ప్రాబ్లం ఉంది, మీకు ఫిషర్స్ ప్రాబ్లం ఉంది, మీకు గ్యాస్ట్రిక్ సమస్య ఉంది, కడుపులో మంట వస్తుంది, ఇక్కడ నొప్పి అవుతుంది, మీకు తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, ఇవన్నీ గట్ హెల్త్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కదా. నక్స్ వామిక 0/9 పొటెన్సీ రోజుకి 5 గోళీలు వేసుకోండి, ఒక్కటే పూట, నైట్ కానీ మార్నింగ్ కానీ. మీకు ఇది జరా రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా తగ్గాలి, పైల్స్ పూర్తిగా తగ్గాలి, స్పెషలైజ్ మీరు కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ వాడాలి. అట్లా ఉంటది. కానీ మీకు గట్ హెల్త్ జరా మంచిగా చేసుకోవాలంటే ఇది హెల్ప్ చేస్తుంది. ఎలాంటి తప్పులు చేసి గట్ హెల్త్ ని మనం పాడు చేసుకుంటున్నాం, ఏం మిస్టేక్స్ చేస్తున్నాం? ఏం మిస్టేక్స్ చేస్తున్నాం నేను చెప్తాను మీకు. టైంకి తినకపోవడం, టైంకి తినకపోవడం వల్ల గట్ హెల్త్ కి ప్రాబ్లం అవుతుంది. ఎట్లా? రోజు 2ంటికి తినే అలవాటు ఉంది మనకు, ఇప్పుడు మనం 2ంటికి తింటలేం. ఇవాళ సినిమాకి పోయిన మ్యాట్నీ షో, సినిమా తర్వాత బయటకు పోయి బిర్యానీ తినేసి ఇంటికి వచ్చినాం, గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఏ టైంకి మీరు తినాలి ఆ టైంకి తినాలి, అది ఒకటి. మళ్ళా సెకండ్ది ఏంటంటే ఏది పడితే అది తినడం. ఎట్లా అంటే మీకు ఒక విచిత్రం ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఒక పేషెంట్ మన దగ్గర ఫిస్చులా ప్రాబ్లం తోటి వచ్చింది. ఫిస్చులా ప్రాబ్లం అంటే ఏంటంటే యానల్ కెనాల్, ఎక్కడి నుంచి అయితే మలం బయటికి పోతుంది కదా, ఆ రంధ్రం పక్కకి ఇంకో రంధ్రం తయారైపోతుంది, దాంట్లో చీమ్ వచ్చేస్తుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చేస్తుంది, ఇది సర్జరీ తోటి పోతుంది అనేసి చెప్తారు. ఆ ప్రాబ్లం కోసం వచ్చిండ్రు హోమియోపతి తోటి. అది సర్జరీ లేకుండా తగ్గిపోయింది. ఆ పేషెంట్ సర్జరీ చేసినా కూడా చాలా మందికి తగ్గదు, మళ్ళా రిటర్న్ వస్తుంది. అయితే అది తగ్గిపోయింది. మళ్ళా ఇంకోటి విచిత్రం ఏంటంటే ఇదే పేషెంట్ ఫిస్చులా ప్రాబ్లం కి అంతకుముందు 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నారు. అంటే ఇప్పుడు మీకు గట్ హెల్త్ బాగోపోవడం వల్లే మీకు పైల్స్ అండ్ ఫిషర్స్, ఫిస్చులాస్. గట్ అంటే ఇక్కడ ఉండదు, మౌత్ నుంచి ఏనస్ వరకు గట్టే. అయితే ఆ పేషెంట్కి అది తగ్గింది సరే, కానీ ఈ పేషెంట్ది నేను ఒకటి చెప్తా. మనకు చెప్పింది, నాకు ఒక అలవాటు ఉంది సార్, నాకు ఏది నచ్చితే నేను అది చేస్తా. సరే చేయండి, అయింది కదా నచ్చిన రోగం, అవునా కాదా? ఎందుకు చేస్తారంటే చూడండి, నేను ఇంటికి వెళ్ళి ఆఫీస్ వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది, రోడ్ మీద పోతున్నా, ఇడ్లీ కనిపించింది, నాకు ఇష్టం, ఘీ ఇడ్లీ వేసి మళ్ళీ దానికి ఫ్రై ఇడ్లీ ఇంకా ఇష్టం, అది తినేస్తా. మళ్ళీ కొద్దిగా దూరం వెళ్ళగానే ఆ బండి మీద దోశ బాగుంది అనుకోండి, అది కూడా తినేస్తా. మళ్ళీ ఇంకా కొద్దిగా దూరం అయింది అనుకోండి, ఇంకా ఏమైనా కనిపించింది, అది కూడా తినేస్తా. మళ్ళీ అంటే బ్రేక్ఫాస్ట్ 3 పూటలు అవుతుంది, అవునా కదా? ఇంటికి వచ్చేటప్పుడు బర్గర్ తింటా, చైనీస్ కనిపిస్తే చైనీస్ తింటా, మళ్ళీ బిర్యానీ కనిపించింది అనుకోండి, కడుపు నిండా అయిపోయింది, అయినా నేను తింటా, కంట్రోల్ చేసుకోలేకపోతా. ఫుల్ జాలీ మంచి ఉండే, ఫుల్ ఇట్లా జోకులు వేసుకొని మంచిగా మాట్లాడుతున్నారు, వెయిట్ కూడా ఎక్కువ ఉండే, రోగాలు కూడా అట్లనే ఉండే, బీపీ ఉండే, షుగర్ ఉండే, మళ్ళీ ఈ ఫిస్చులా ప్రాబ్లం కూడా ఉండే. అయితే ఏందంటే
ఇట్లా ఏది అంటే అది తింటా అంటే నడవదు పని. లిమిట్లో తినాలి, బయట తినొద్దు. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తా. ఒకటి ప్రీబయోటిక్, ఒకటి ప్రోబయోటిక్. ప్రీబయోటిక్ అంటే ఏంటంటే ఏదైతే ఫుడ్ గట్ బ్యాక్టీరియా ఉంటుంది. గట్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే చిన్న చిన్న జంతువులు అనేసి అనుకోండి. సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం బ్యాక్టీరియా అంటే అది మన లోపట ఉంటది. ఇవి మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మంచివి అంటే హీరోలు, మన బాడీని కాపాడుతాయి. చెడ్డవి అంటే విలన్లు, మన బాడీని చంపుతాయి. ఈ చెడ్డవి ఎప్పుడు పెరుగుతాయి తెలుసా? బర్గర్లు తింటే, పిజ్జాలు తింటే, నూడల్లు తింటే, మంచూరియాలు తింటే, బిర్యానీలు ఇవి పెరుగుతాయి. హై క్యాలరీ డైట్ ఎప్పుడైతే పోతుంది అప్పుడు ఇది పెరుగుతాయి. కానీ ఇవి ఎప్పుడు పెరుగుతాయి? గుడ్ బ్యాక్టీరియా, లో క్యాలరీ డైట్, ప్రీబయాటిక్లు అంటారు అవి. ఇవి దేంట్లో ఉంటుంది? అల్లం దాంట్లో ఉంటుంది, పసుపులో ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఆనియన్లు, రా ఆనియన్లు దాంట్లో ఉంటుంది, కీరాలో ఉంటుంది, బాయిల్డ్ వెజిటేబుల్స్ అంటే మీరు వెజిటేబుల్ కర్రీ చేసుకుంటే ఎక్కువ నూనె వేసుకోకుండా అది ఉడకబెడితే దాంట్లో ఉంటుంది ప్రీబయాటిక్. ఇవి మళ్ళా మంచి ప్రీబయాటిక్ చెప్పాలన్నా మీకు, ఈయన ఇట్లా రోడ్ల మీద పోతే దోశలు ఇడ్లీలు ఇట్లా తిన్నారు కదా, అవి ఎందుకు హాని చేస్తాయి? వాళ్ళు మైదా పిండి కలుపుతారు, నూనె ఎక్కువ చేస్తారు. బట్ దోశ ఫ్రై చేస్తుండా లేదంటే రోస్ట్ చేస్తుండా అర్థం కాదు. మీరు నిల్చొని చూస్తే ఇంత పెద్ద మగ్గు ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి నూనె వస్తూనే ఉంటాడు. ఏమైతుంది? మళ్ళీ దాంట్లో మైదా పిండి ఉందా రైస్ పిండి ఉందా కూడా అర్థం కాదు. ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ ఆర్ ప్రీబయోటిక్స్. ఇంట్లో ఇడ్లీ ఎట్లా వండుకోవాలి, ఎట్లా వండుకోండి. ఇడ్లీని ఇడ్లీ లాగా తినండి, అది ఫర్మెంటేటెడ్ ఫుడ్. దోశ ఫర్మెంటేటెడ్ ఫుడ్. ఇవి ప్రీబయోటిక్ల కింద వస్తాయి. లిమిట్లో తినాలి. ఇంట్లో కొందరు దోశలు తింటే వాళ్ళ ఆవిడ కానీ అమ్మ కానీ అరే చనిపోవాలనిపిస్తుంది వాళ్ళకు. 10, 12, 15 అని తింటారు. వేసి వాళ్ళకు అరే ఎందుకు చేసినా ఈ పిండి ఇవాళ అనేసి అనిపిస్తుంది వాళ్ళకు. లాస్ట్ కి అది తింటూనే ఉంటారు. అరే రామా 2 దోశలు సరిపోతాయి, అంతా తిని ఆపేసేయండి. అట్లా తింటే ఇట్లా మనకు హెల్దీ ఉంటుంది. అది ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది. లేకపోతే అది బ్యాడ్ బ్యాక్టీరియాతో కలిసి మనకే చంపడానికి ప్రయత్నిస్తుంది. అవునా కాదా? హెల్దీ తినాలి, ఇంటికాడ తినాలి, రా ఫుడ్స్ ప్రతి మీల్లో ఇంక్లూడ్ చేయాలి, టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, ఏమైనా పట్టించుకోవద్దు. ఎంత పెద్ద ప్రాబ్లం. మాక్సిమం పులియబెట్టినవి ఏవైనా తీసుకోవాలి, దాంట్లోనే ఈ ప్రోబయోటిక్స్ అనేది ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు ఎందుకు గట్ ఇష్యూస్ వస్తున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.